ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHB లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రస్తుతం పార్టీ కార్యకలాపాల పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. పార్టీకి పదవులు ఇచ్చినా వాటిని కేవలం ప్రతిష్టాత్మకంగా భావించి యాక్టివ్ గా పనిచేయకపోవడం ఆయన దృష్టికి వచ్చిందని చెప్తున్నారు. దీంతో పార్టీని మళ్లీ పటిష్టం చేయాలనే లక్ష్యంతో కఠిన నిర్ణయాలు తీసుకోవాలనే ఆలోచనలో జగన్ ఉన్నారంటున్నారు. 2024 ఎన్నికల ఓటమి తర్వాత కూడా పలు నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు చురుకుగా వ్యవహరించడం లేదు. క్యాడర్తో మమేకం కాని ఇన్ఛార్జీలపై కూడా జగన్ తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. చాలా చోట్ల వీరి పనితీరుపై ఫిర్యాదులు రావడంతో నేరుగా మానిటరింగ్ చేస్తున్నారని చెప్తున్నారు. గత ఎన్నికల ముందు సుమారు 80 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చడం ద్వారా భారీ ప్రయోగం చేశారు. కానీ ఆ మార్పులు ఫలితం ఇవ్వకపోవడంతో ఇప్పుడు వారిలో కొందరిని ఇన్ఛార్జీలుగా ఉంచిన వ్యవహారం కూడా ఆయన పరిశీలనలో ఉంది. క్యాడర్తో సంబంధాలు బలహీనంగా ఉన్న వారిని మార్చే యోచనలో ఉన్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. నవంబర్లోనే జగన్ పార్టీ రీఆర్గనైజేషన్ పై కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారని తెలుస్తోంది. క్యాడర్ కి దగ్గరగా ఉంటూ ప్రజలతో మమేకమయ్యే వారిని ఇన్ఛార్జీలుగా నియమించే అవకాశం ఉందంటున్నారు. స్థానిక నాయకుల అభిప్రాయాలకు ప్రాధాన్యతనిస్తారని సమాచారం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తున్న నేపథ్యంలో వైసీపీ ఇప్పుడు యుద్ధ రంగంలోకి దిగాల్సిన సమయం వచ్చిందని హైకమాండ్ భావిస్తోంది. ప్రజల సమస్యల మీద నిరంతరం పోరాడి పార్టీ మళ్లీ హైలైట్ అయ్యేలా చేయాలన్నదే జగన్ లక్ష్యం. కొత్తేడాది స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ మళ్లీ గట్టిగా సిద్ధమవుతోంది. ప్రతి నియోజకవర్గంలో ఇన్ఛార్జీలు చురుకుగా ఉండకపోతే అది పార్టీకి పెద్ద దెబ్బ అవుతుందని జగన్ స్పష్టంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద వైసీపీ రిపేర్ల మోడ్లోకి అడుగు పెడుతోంది.